గురుగారు, శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి జ్ఞానోపదేశం చేశాడు. ఆ తర్వాత కూడా ద్వారక వినాశనాన్ని ఎందుకు నిలువరించలేదు శ్రీకృష్ణుడు? కృష్ణుడు సర్వం తెలిసినటువంటి వాడు కాబట్టే కృష్ణ పరమాత్ముడిని జగద్గురువు అని మనకు పంచమ వేదం భారతం మన ముందు ఆవిష్కరిస్తుంది. కృష్ణ పాత్ర రాజకీయ నేపథ్యంలో ఉండే రూపం వేరు, దేవతా సంబంధితంగా ఉండేటటువంటి స్వభావం వేరు, మాతృపరంగా యశోద, దేవకీదేవి వీరి కోణాలలో ఉండే ప్రేమ రూపం వేరు, గోపికలు, రుక్మిణి, సత్యభామ, జాంబవతి, మిత్రవింద, నాగ్నజితి ఈ ధర్మపతుల స్వరూపాలలో వచ్చేటటువంటి కోణం వేరు. నాటకాలను చూచిన మనమంతా కూడా కూచిపూడి భాగవతుల కారణంగా కృష్ణుడు అనగానే మెడలో ఒక నిడిపోయినటువంటి పుష్పమాలిక, చేతిలో పిల్లన గ్రోవి, శిరస్సుపైన నెమలి పింఛము, పెదవులపైన చిరునవ్వు, నుదుట నామము, ఈ రూపాన్నే ఎల్లప్పుడూ మనం మనస్సులో మననం చేస్తూ ఉంటాం. కృష్ణుడి రూపం ఇలా కాదు. కృష్ణ రూపము సత్యవాక్యానికి ప్రతీకాత్మకంగా ఉండే రూపం. కృష్ణుడిని ఆరాధించేవారు భస్మరేఖలు పెట్టవచ్చు, గుండ్రంగా తిలకము పెట్టవచ్చు. నామం పెడితేనే కృష్ణుడు అనుకొనకూడదు. కృష్ణుడికి నామాలు అంటూ ఏ గ్రంథంలో ఉన్నాయి? వైష్ణవ సంబంధంగా ఉండే గ్రంథాలలో మనం గమనించవచ్చు. లలాటే అన్నప్పుడు, శిఖిపించమౌళి అన్నప్పుడు ఆ రూపం ఏమిటి? నిలువుబొట్ట, అడ్డబొట్ట అన్న వివేచన లేదు కదా. కృష్ణుడు జగత్తుకు జ్ఞానం ప్రసాదించిన పరమదైవం, సాక్షాత్తు ఆ స్వరూపం. ఆ స్వరూపం అన్నప్పుడు నారాయణ స్వరూపం, శివస్వరూపం అన్నీ ఆ దైవ స్వరూపాలే అని మనం గుర్తించగలిగితే కృష్ణతత్వం సుబోధకమవుతుంది. లేని ఎడల వైష్ణవ శైవ మార్గాలకు సంకుచితంగా మారిపోతాం మనం. కృష్ణుడికి అంతా తెలుసు. తాను ఈ భూమి మీద ఉన్న కారణం చేత కలిపురుషుడి ప్రవేశం ఆలస్యం అవుతున్నది అని కూడా తెలుసు. ధర్మరాజు మహాభారత యుద్ధం అనంతరం రాజ్యాన్ని స్వీకరించిన తరుపరి 32 సంవత్సరాల అనంతరం ఇక నిజంగా కలి ప్రారంభం అయిన తరుణం ఆసన్నమైంది, ఈ దేహాన్ని విడిచిపెట్టవచ్చును అంటూ తాను జగత్కారణం తెలిసినవాడు కాబట్టి, జగద్భర్త కాబట్టి, జగత్కారకుడు కాబట్టి ఇలా మునిగిపోబోతున్నది అంటూ బలరామాదులకు తెలియజేసి అడవికి వెళ్ళి చెట్టు కింద కూర్చొని పురాణ కథనాన్ని అనుసరించి కాలిపై కాలు వేసుకుని పాదం కదుపుతూ వేటగాడి బాణం తాకిడికి గురిగా మారి దేహాన్ని విడిచిపెట్టిన వైనాన్ని హరివంశం వివరిస్తుంది. భాగవతం ప్రథమ స్కంధంలో కూడా ఈ వృత్తాంతాన్ని మనం గమనించవచ్చు. కాలానికి అతీతంగా పరమాత్ముడు కూడా ఉండడు. కాలోహ్యం నిరవధిర్ విపులాచ పృథివీ. ఈ వేదవాక్యాన్ని స్మరించుకుంటూ ధర్మం చెప్పిన మార్గాన్ని మనం అనుసరిస్తే ఏ కారణం చేత ఆ జగన్మాత సీతాదేవి చెట్టు కింద కూర్చున్నది, అశోకవనంలో దుఃఖాల పాలైంది, ఏ కారణం చేత ఆ పరమాత్ముడు రాముడి వేషంలో అన్ని సంవత్సరాల పాటు వనవాసం చేశాడు, చెట్టును కొండను బండను అడిగాడు, ఏ కారణం చేత ఆ పరమాత్ముడు గజేంద్రుడిని రక్షించడం కోసం పరుగున దిగి నడిచి వచ్చాడు, ఆ తామర పువ్వులో తానే ఎక్కడో ఒక చోట పుట్టి ఆ మొసలిని నరకవచ్చు కదా, ఖండించవచ్చు కదా, చక్రాన్ని వడిచిపెట్టవచ్చు కదా, తానే ఎందుకు దిగి వచ్చాడు, ఏ కారణం చేత ఆ పరమేశ్వరుడు స్తంభంలో అత్యంత వికృతమైన రూపాన్ని ధరించి నరసింహుడిగా తనకు తాను ఆవిష్కరించుకున్నాడు. అన్నీ కూడా కాలానికి అతీతం కానివి, అన్నీ కాలంలో ఉండేవే. ఆర్షధర్మం ఆ కాలాన్నే మహదేవుడు, శివుడు అంటూ వేద రూపంలో ప్రమాణపూర్వకంగా తెలియజేస్తుంది. కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బల ప్రమతనాయ నమః. అందుకే రుక్మిణీదేవి సంతానం కావాలి నాకు అంటే సాక్షాత్తు కృష్ణుడు చెప్పిన స్తోత్రం శివ సహస్రనామావళి.
అర్జునుడు నేను ఏ విధంగా ఈ యుద్ధం గెలవాలి అంటే అర్జునుడి చేత అర్ధరాత్రి కృష్ణుడు శివమంత్రం ఉపాసన చేయించి శివ సంబంధంగా అగ్నిహోత్రాదులను ఆ కర్మలను ఆచరింపజేసిన అనంతరమే అర్జునుడికి యుద్ధంలో విజయం లభించింది. అర్జునుడు కృష్ణుడు రథసారథులుగా ఇరువురు ఉన్న సమయంలో ఎదురుగా వచ్చే సమస్త సైన్యాన్ని కౌరవ సైన్యాన్ని అంతం చేసిన ఆ మహాశక్తి ప్రళయకాల రుద్రుడు శివుడే కదా. కాబట్టి ఆర్ష విజ్ఞానంలో కృష్ణుడికి సమస్తము తెలుసు, ఏది ఎప్పుడు జరుగుతుందో తెలుసు కాబట్టే అలా ఆచరింపజేశాడు. ధర్మరాజు రాజ్యం స్వీకరించిన అనంతరం 32 సంవత్సరాలకు కలియుగం ప్రారంభమైంది. కృష్ణ దేహం ఇలా పడిపోయింది. ఇది విషయం.